హాయ్ యూస్ అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. రైట్ నో మనతో పాటు ఒక గ్లామరస్ బ్యూటీ ఉన్నారు మనతో పాటు. తను చూడడానికి చాలా స్వీట్ ఉంటుంది, మాటలు మాత్రం చాలా హాట్ ఉంటాయి అన్నమాట. హాటో కాదో నాకు తెలీదు, హాట్ ఉంటాయి, స్వీట్ ఉంటాయి. సో మేడం చాలా ఇయర్స్ అయిపోయింది మీ ఇంటర్వ్యూస్ కానీ సీరియల్స్లో, షూటింగ్స్లో అండ్ మూవీస్లో అలా కనిపిస్తున్నారు. కానీ సీరియస్గా ఫోకస్ చేయట్లేదా ఎప్పుడు మూవీస్లో? ఏది వచ్చినా సరే నాలో ఉన్న నమ్మకం చావకూడదు. అవసరం లేని దానికి కూడా మీరు ఇన్వాల్వ్ అయిపోయి మీ మీద పడి అలా ఇప్పుడు ఉన్నాయి. అది వాళ్ళ సంస్కారం మీద వదిలేదు. సో ఎక్కువ కొంచెం రొమాంటిక్ సీన్స్ అవెన్యూ ఫీల్ ఎప్పుడైనా అనుకున్నారా, ఎందుకు ఇలాంటి కంటెంటే వస్తుంది మీకు అని చెప్పేసి అని ఎప్పుడైనా? నాకు జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల అలా ఉందేమో నాకు తెలియదు మొత్తానికి. బట్ ఇండస్ట్రీకి మెయిన్ నెగిటివ్ షేడ్ పడిపోతుంది, అమ్మాయిలు రాలేకపోతున్నారు. ఒకవేళ వచ్చినా చిన్న ప్రాంతాల నుండి చిన్న దీంట్లో నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కసారి డబ్బాసి పడతారు. ఫైనల్ స్ట్రగుల్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారా? పర్లేదు కొంచెం. అన్ని బాధలు పడ్డాను, కానీ మంచి జరగాలి. నా వల్ల చాలా మందికి మంచి జరగాలి, నాకు కాదు కానీ నా బిడ్డకు మంచి జరగాలి, కరెక్ట్గా జరగాలి. హాయ్ యూస్ అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. రైట్ నో మనతో పాటు ఒక గ్లామరస్ బ్యూటీ ఉన్నారు మనతో పాటు. తను చూడడానికి చాలా స్వీట్ ఉంటుంది, మాటలు మాత్రం చాలా హాట్ ఉంటాయి అన్నమాట. సో పూజిత గారు మనతో పాటు ఉన్నారు, చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే మ్యామ్. నమస్తే మా. అండ్ హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్ అండ్ హౌ యూ? ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్ అండ్ సూపర్ ఉన్నా మ్యామ్. వ్యూయర్స్ అందరికీ నమస్తే. చాలా కాలం తర్వాత మళ్ళీ నేను మీ ముందుకు వస్తున్నాను. హాటో కాదో నాకు తెలీదు, హాటు ఉంటాయి, స్వీటు ఉంటాయి, మొత్తానికి నిజాలు ఉంటాయి, ఫ్యాక్ట్స్ ఉంటాయి. సో కాసేపట్లో మీకు వినిపిస్తాను. ఎస్ మ్యామ్. నేను చూసిన అందరి వ్యక్తుల్లో ద స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఇట్లా మిర్రర్ ఉంటే మిర్రర్ ఆపోజిట్లో మీరే ఉంటారు. అంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు, నిజాయితీకి స్ట్రైట్ ఫార్వర్డ్కి. ఐ థింక్ దీనివల్ల మీకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని ఉంటుంది. ఏమండి మీరే చెప్తున్నారు, స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే అర్థమే ప్రాబ్లం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఐస్ పెట్టి మాట్లాడినంత వరకు మీరు ఎక్కడో ఉంటారు. ఒక్కసారిగా నేను మీ గురించి ఒక కామెంట్ చేశాను అనుకోండి, మీ రియాలిటీ చెప్పాను అనుకోండి, ఇమ్మీడియట్గా అది మారిపోద్ది. సో దీంట్లో నాకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నాకేంటంటే చిన్నప్పటి నుంచి పొట్టలో ఏమైనా పడింది అనుకోండి, అది చెప్పేయాలి, అది కక్కేయాలి, ఎదుటోళ్ళని తిట్టేయాలి. చచ్చినాడు ఎలా చేసావు ఇది అని తిడుతుంటారు కదా, అలా కాకపోయినా వేరే రేంజ్లో తిడతాను, అంతకంటే ఎక్కువ తిడతాను. బూతులు కాదు, అంటే వాటిలో ఖచ్చితంగా మార్పు రావాలి, అలా తిడతాను. ప్లస్ అక్కడితో వదిలేను, వాళ్ళ పేరెంట్స్ని పిలిపిస్తాను. అది నేను ఎప్పుడు చేస్తాను. దాంతో ఏమవుతుందంటే అండి, మామూలుగా మందు వేసుకుంటే మనకు మూలం చావాలి, మూలంలోంచి పని చేయాలంటారు. అలాగే అమ్మా నాన్నకు చెప్పడం వల్ల వాళ్ళ పెంపకం మీద మనం ఒక దెబ్బ కొట్టినట్టు. ఎప్పుడైతే మనం వాళ్ళ పిల్లల గురించి ఇలా జరిగింది అని చెప్పామంటే సగం చచ్చిపోతారు వాళ్ళు. అవును. సో వాళ్ళకి మనం చెప్పామంటే వాళ్ళు మార్చుకోగలుగుతారు. కొట్టే హక్కు, తిట్టే హక్కు వాళ్ళకే ఉంది, నాకు లేదు. బట్ కానీ ఆ మూమెంట్లో ఆ ఆత్రం ఆపాలంటే మనం తిట్టాలి. ఆ ఆత్రంలో వాళ్ళు చేయకూడని పని చేయకుండా ఆపాలి అంటే మనం వాళ్ళని భయపెట్టాలి. ఆ భయం అనేది ఎలా ఉండాలంటే, ఇల్లు అనేది ఒకటి ఉంది, ఇంట్లో పెద్దలు ఉంటారు, వాళ్ళ భయం. ఎందుకంటే అప్పట్లో వాళ్ళకి పాకెట్ మనీ రావాలంటే అమ్మ నాన్న దగ్గర నుండే రావాలి, అది ఆగిపోద్ది. సో మొదలు అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. పేరెంట్స్ని పట్టుకొస్తాను, వాళ్ళకి చెప్తాను, అక్కడ వినలేదు, కాలేజ్కి వెళ్ళిపోతాను. కాలేజ్కి వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడి వీళ్ళ మీద కన్నుపెట్టండి అంటాను. యాక్చువల్లీ ఐఎమ్ లీడ్ ఇండియా లింక్ ప్రోగ్రామ్ డైరెక్టర్స్. అది ఎవరిది అంటే మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గ్లోబల్ ఆర్గనైజేషన్ అది. దానికి నేను లింక్ ప్రోగ్రామ్ డైరెక్టర్స్. అంటే 3 రోజులు చెడిపోయిన పిల్లలు కానీ, కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ తీసుకొని ఒక కరికులం సెంటర్ పెడతాం, యాక్టివిటీ పెట్టి ఆ ప్రోగ్రాంలో ఆప్ బడో దేశ్ కు బడావో అని ఒక ప్రోగ్రాం చేస్తాం. మీరు ఎదిగండి దేశాన్ని ఎదిగించండి. 2వ రోజు నా సెషన్ ఉంటుంది. ఫస్ట్ రోజంతా వినలేదు, ఇంట్రెస్ట్ లేదన్నా, సెకండ్ డే మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత 8 కావచ్చు 10 కావచ్చు 2 గంటల నుంచి ఉంటుంది, ఒక 2 గంటల సెషన్ ఉంటుంది. దాని తర్వాత ఈవెన్ 80 ఏళ్ళు ఉన్న ముసలి వాళ్ళు కూడా మారిపోతారు. అంత మంచి ఆయన ఎలా జీవం పోసారో దానికి
అబ్దుల్ కలాం గారు 8 ఏళ్ళు కష్టపడి ఒక కరికులం తయారు చేశారు. సో అది నా చేతిలో ఉంది. సో ఎవరైనా ఒకరికి దారి తప్పారు అంటే ఫస్ట్ నాకు ఆ కరికులం గుర్తొచ్చేస్తుంది, ఏ పాయింట్ యూస్ చేయాలి. సో అలా వదలను అనమాట, ఏది అంత తొందరగా వదిలిపెట్టను. అంత అగ్రెసివ్గా కనిపించనేమో కానీ బట్ ఒకటి జరిగింది అంటే మాత్రం బ్రెయిన్లో కూర్చొని, అది అర్ధరాత్రిలో అయినా సరే, పగలైనా సరే, లేదా ఈ టైంలో ఎవరైనా ఇలా అనుకుంటారా, అసలు ఇలా కష్టపడతారా అన్నా సరే నేను కష్టపడతాను. యా. కమింగ్ టు ఇండస్ట్రీ, సో మేడం చాలా ఇయర్స్ అయిపోయింది మీ ఇంటర్వ్యూస్ కానీ సీరియల్స్లో, షూటింగ్స్లో అండ్ మూవీస్లో అలా కనిపిస్తున్నారు. ఎనీ సీరియస్గా ఫోకస్ చేయట్లేదా ఎప్పుడు మూవీస్లో కానీ? యాక్చువల్గా నా లైఫ్ గురించి అందరికీ తెలుసు. నాకు అంటే ఏ ఆడపిల్లకి కూడా జరగకూడదు, నాకు జరిగింది అని నేను చెప్పట్లేదు, అలా ఏ ఆడపిల్లకి జరగకూడదు. అలాంటి ఒక ఇన్సిడెంట్ నాకు జరిగింది. భర్త అనే ఒక దీంట్లో వాళ్ళు అటువైపు వాళ్ళు సిట్టింగ్ గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు కాబట్టి నా మీద ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు అన్ని విషయాల్లో కూడా, ఒక దాంట్లో అని కాదు అన్నిట్లో. కాకపోతే ఇక్కడ తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అండి, ఏది వచ్చినా సరే నాలో ఉన్న నమ్మకం చావకూడదు, ఆత్మస్థైర్యం అనేది చావకూడదు. దేనికైనా రెడీ, సై నేను ఎప్పుడూ అలాగే ఉంటాను. అంత పెద్దవాళ్ళు, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఎంపీ, ఒక డీజీపీ, ఈ నలుగురిని ఒక అంటే సినిమా వాళ్ళకి వచ్చిన తర్వాత సినిమాలో కూడా ఒక మూమెంట్కి వచ్చాక నన్ను తొక్కేశారు. ఎందుకంటే నేను మింగుడు పడని వ్యక్తిని, అడ్జస్ట్ అవ్వను. నేను ఎలా ఉంటే అలాగే ఉంటాను. నేను నచ్చిన వాళ్ళు యాక్టర్గా నన్ను చాలామంది అబ్బా ఇలాంటి ఆర్టిస్ట్ లేదు అంటారు, బట్ నాకు అవకాశాలు ఉండవు. ఒకటి నన్ను భరించలేరేమో, నేను కరెక్ట్గా ఉంటాను, ఇంత అంటే ఇంతే, తగను. వాళ్ళకి కావాల్సిన లెవెల్లోకి దిగను, అందువల్ల లేకపోవచ్చు. తర్వాత వీళ్ళతో అంటే నిజం చెప్పాలంటే ఈ కేసులో నాకు ఎటువంటి సంబంధం లేదు. అటువైపు వ్యక్తి ఎవరైతే అతన్ని పెళ్లి చేసుకుందో ఆవిడ వాళ్ళ అమ్మా నాన్న, వాళ్ళ నాన్నగారు స్టంట్ వేసుకొని డైరెక్ట్గా మా ఇంటికి వచ్చి నా కాళ్ళు పట్టుకున్నారు, దయచేసి పెళ్ళి ఆపండి అని. నేను అనుకున్నా నేను లింక్ ప్రోగ్రామ్ డైరెక్టర్స్ కదా, లీడ్ ఇండియాలో ఏ 10వ క్లాస్ పిల్ల ఎవరితోనో లేచిపోయిందేమో అనుకున్నాను నేను. అంతా చేస్తే ఐఏఎస్ ఆఫీసర్ ఆవిడ. నేను ఎవరమ్మా, ఏ ఏరియా, ఏ స్కూలు, ఎన్నో క్లాసు అని అడిగా. క్లాస్ ఏమిటి అంది ఆవిడ. ఆ అమ్మాయి ఎవరో చెప్తే మీరు ఆపమన్నారు కదా పెళ్ళి, ఆపటం ఎందుకు, పాపని తీసుకొచ్చేద్దాం చెప్పండి అంటే, పాప ఏంటమ్మా, ఆ పాప మా పాప ఐఏఎస్ ఆఫీసర్ అని పేరు చెప్పింది. నేను అన్నా, అమ్మ మా ప్రోగ్రామ్కి గెస్టులుగా తీసుకొస్తాం వాళ్ళని మేము, ఇదేంటి మీరు ఇలా చెప్పారని. కాబోయే మొగుడు ఎవరో తెలుసా అమ్మ అంది. చెప్పమ్మా అది కూడా విందాం అంటే విజయ్ గోపాల్ అని పేరు చెప్పింది. నేను లోపలికి వెళ్ళి, ఒక్క నిమిషం అమ్మ అని లోపలికి వెళ్ళి ఒక వైట్ పేపర్ మీద సైన్ చేసి ఐఎమ్ అగ్రీయింగ్ ఫర్ డైవోర్స్ అని చెప్పి ఒక పేపర్ తెచ్చి ఆవిడకి ఇచ్చాను. భరించేవాడు భర్త అంటారు, భరించలేకుండా ఒక అర్ధరాత్రి పారిపోయిన వ్యక్తి నాకు అవసరం కూడా లేదు. పారిపోయిన తర్వాత ఒక పసిబిడ్డ నా చేయి పట్టుకొని ఆకలేస్తుందో, నా అమ్మ కావాలో నాన్న కావాలో, పక్కన వాళ్ళని చూసి వాళ్ళకి నాన్నున్నాడు నాకు లేడు అనుకున్నాడు, ఏమనిపించిందో ఆ పసి మనసులో గట్టిగా పట్టుకున్నాడు చేయి. అంటే మామూలుగా పట్టుకోవటానికి ఒకసారి భయంతోనో ఆర్ద్రతతోనో పట్టుకునేదానికి చాలా తేడా ఉంటుంది. అవును, అది ఈ రోజుకి ఆ ఫీల్ ఉంది నా చేతిలో, ఈ రోజుకి కూడా. దాని తర్వాత జుట్టు రాలిపోయినంత మంది వచ్చి ఉంటారు, మీ బాబుతో సహా పెళ్లి చేసుకుంటాం, మీ బాబుకు ఆస్తి రాసి ఇచ్చి పెళ్లి చేసుకుంటాం. ఎవరు వచ్చినా ఇదే రామాయణమే. ఒకడు చేసుకున్నోడనే భరించలేకపోతే ఇంకొకడు వచ్చి ఏం చేస్తాడు? ఎవరో కొడుకుని నువ్వు కొడుకుని ఎలా ఒప్పుకుంటావు? నేను ఏమైనా చెవులో పూలు పెట్టుకుని ఉన్నానా? కన్న కొడుకునే పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే ఎవడో నువ్వు ఈ కొడుకుని ఎలా పట్టించుకుంటావు? తర్వాత నన్ను చంపుతావో వాడిని చంపుతావో? అవసరమా మాకు అవన్నీ? ఒకటే చెప్తా ఎవరికైనా, నా పక్కన కూర్చున్నా, నా ఎదురు కూర్చున్నా, నా మీద కూర్చున్నా, నా పక్కన పడుకున్నా, నా చేతి మీద పడుకున్నా, నా మంచం మీద పడుకునే అర్హత నా కొడుక్కి తప్ప ఇంకెవ్వరికి లేదు. దిస్ ఈజ్ ఫైనల్ టిల్ ఎండ్ ఆఫ్ మై లైఫ్. ఒక అవకాశం రాలేదే అని చాలా ఏడ్చాను. ఎంత మంచి ఆర్టిస్ట్ అంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు పొద్దున్న ఫోన్ చేస్తున్నారు, సాయంత్రం డేట్లు ఇస్తామంటున్నారు. ఒక 10 రోజులు అయిన తర్వాత ఏమైంది సార్ డేట్లు ఇస్తానన్నారు కదా, వేరేది ఒప్పుకోలేదు ఏమైంది అంటే, సారీ మేడం వేరే వాళ్ళని పెట్టేసుకున్నారు, ఇంకొకసారి చూద్దాం. బాధపడలా, ఎందుకంటే జొన్నలగడ్డ రాధాకృష్ణ గారి అమ్మాయి ఎవరిని చేయి చాచి రూపాయి అడగలేదు అనేదాన్ని అనిపించుకున్నందుకు ఐ ఫీల్ గ్రేట్. నా దగ్గర ఉన్నంత వరకు తిన్నాను, లేదంటే గొళ్ళెం పెట్టుకొని మంచినీళ్ళు తాగాను, లేదంటే నేను సంపాదించుకున్న దాంట్లో అన్నీ వేసుకొని పారిపోతే
నా దగ్గర మిగిలిపోయిన చిన్న చితక ఉంటే అవి అమ్ముకొని నా బిడ్డను పెంచాను. మా అబ్బాయి చదువుకునేటప్పుడు భయపడేదాన్ని, ఎంత పెద్ద డిగ్రీ అడుగుతాడో, రేపు అది దానికి డబ్బులు కట్టగలను. అందరూ చెప్తుంటారు ఇంత అయింది, ఇంత అవుతుంది, అవన్నీ తెలియదు నాకు తెలిసింది ఒక్కటే, 100 రూపాయల నోట్ అంటేనే డబ్బు అని. ఇంకా దాని తర్వాత ఏ నోటు చూపించినా డబ్బు కాదని. అలా పెరిగాను నేను. అంత ముద్దుగా ఐఎమ్ ఏ ప్యాంపర్డ్ గర్ల్ టు మై డాడ్ అండ్ హీ వాజ్ ఎవ్రీథింగ్ టు మీ అండ్ హీస్ టు డూ ఎవ్రీథింగ్ ఫర్ మీ. అండ్ ఐ నెవర్ న్యూ దట్ ఒక గొడవ అవుతుంది, ఒకళ్ళు తిట్టుకుంటున్నారు, ఒకళ్ళు కొట్టుకుంటున్నారు, డబ్బుల కోసం పోట్లాడతారు, డబ్బుల కోసం చంపుకుంటారు, ఇవన్నీ నాకేం తెలియదండి. మా నాన్న సడన్గా వెళ్ళిపోయి అంటే అది కూడా ఆయన ఒక తట్టుకోలేక వెళ్ళిపోయారు. ఏం తట్టుకోలేక, ఎప్పుడో నేను షూటింగ్కో డబ్బింగ్కో వెళ్తే వచ్చారంట ఇంటికి. ఇతను మా నాన్నగారిని మెడ పట్టుకుని గెంటాడంట. అది మా నాన్నగారు చనిపోయాక, మా అమ్మ చనిపోతూ మా పార్ట్నర్కి చెప్తే ఆయన, మేడం మీకు ఒక విషయం చెప్తే మీరు ఫైర్ అయిపోతారు మేడం అని చెప్పాడు. ఏంటి సార్ అంటే అప్పుడు చెప్పాడు, మా నాన్న ఈ శరీరం అంతా మా నాన్న ఎత్తుకుంటేనే పెరిగిందండి. ఈరోజు పూజిత ఉంది అంటే మా నాన్న తప్ప నాకు వేరే తెలీదు, ప్రపంచం ఈ రోజుకి తెలీదు. వంటింట్లో కూడా నేను ఏదో ఒక గిన్నెను కూడా మా నాన్న అనుకొని మాట్లాడతాను. వెల్లుల్లి దంచేటప్పుడు ఇది ఉంటుంది కదా, ఆ దంచే కర్రను కూడా మా నాన్న అనుకునే మాట్లాడతాను నేను. ఐఎమ్ వెరీ ప్యాంపర్డ్, ఐఎమ్ వెరీ అటాచ్, ఐఎమ్ వెరీ 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 క్లోజ్ టు మై డాడ్. అలాంటిది మా నాన్న హీజ్ ఎ డాక్టర్. భరించలేకపోయాడేమో పాపం, చెప్పకుండా ఎన్ని రోజులు భరించారో నాకు తెలీదు. ఆ బాధ వెళ్ళిపోయారు. చాలా రోషం నాన్నగారికి, అదే రోషం నాకు వచ్చింది. ఆ ఒక్క రోషం వల్లే మా నాన్నగారితో నేను చనిపోబోయే 3.5 సంవత్సరం మాట్లాడలేదు. అలా మాట్లాడకుండా ఉన్నప్పుడు ఒక నైట్ నాకు ఫోన్ వచ్చింది, నాన్నగారు వెళ్ళిపోయారని. తెలియలేదు, భూమి ఏదో ఆకాశం ఏదో ఏది తెలియలేదు నాకు మా నాన్న లేరు అంటే. అప్పుడు కూడా వెళ్ళలేదు, అంత రోషం. ఏమన్నారంటే, నువ్వు తప్పు చేయకపోతే దేవుడు వచ్చినా కూడా వంగొద్దు అని. వెళ్ళలేదు నేను మా నాన్న దగ్గర. అప్పుడు మా రిలేషన్స్ వచ్చి, ఇప్పుడు కూడా రావా, కళ్ళు నిన్ను కోసం చూస్తున్నాయమ్మా. అప్పుడు వెళ్తే మా మమ్మీ నా కాళ్ళు పట్టేసుకున్నారు, లోపలికి కూడా రావా. ఇప్పుడు వెళ్ళాను. మొత్తం డాక్టర్ కృష్ణ డాక్టర్ గారి కూతురు వచ్చింది, అచ్చం అలాగే ఉంది. రామ్మా, నాన్న చూస్తున్నారు నీకోసం, ఇప్పుడు రాకపోతే ఎలాగమ్మా. అలా లోపలికి వెళ్ళి ఏమనాలో కూడా నాకు తెలియలేదు. అప్పటిదాకా మా ఇంట్లో ఎవరు నాకు చావు చూపించేవాళ్ళు కాదు. నాకు భయం శవం అంటే, బ్లడ్ అన్నా శవం అన్నా భయం నాకు. ఏడవాలంటే కూడా నాకు తెలీదు, అలా చనిపోతే ఏడవాలి అని. వెళ్ళిపోయి మా నాన్న పక్కన పడుకొని చేయి తీసి మీదేసుకున్నాను. నువ్వు చెప్పావు ఒకరోజు, ఉంటే మనం ఉంటాం, లేదంటే లేదు. ఎలా వెళ్తావు, వెళ్ళనన్నావు కదా, నా కూతురు నదులు రాను నేను ఎక్కడికి, నేను మాత్రం వెళ్ళను. మా అమ్మతో పోట్లాడేవారు మా డాడీ. మరి ఎలా వెళ్ళిపోయావు అంతే. అప్పుడు తెలిసింది, ఓ అందరూ చెప్పేవి, పెద్దవాళ్ళు చెప్పేవి అన్నీ నిజాలే ఉండవు. వెళ్ళిపోయారు కదా, అబద్ధమే కదా. అలా వచ్చేసాను. అప్పటి నుంచి ఏం తెలిసేది కాదు. ఎవరైనా ఏదైనా చెప్తుంటే కూడా, ఏం చెప్తున్నారు వీళ్ళు, మా నాన్నగారు ఎన్ని టాపిక్స్ చెప్పేవారు. అబ్బా డాడీ సుత్తేసి చంపేస్తున్నావు డాడీ అనేదాన్ని. అలా అన్నా కూడా ఎక్కడో చెవి పట్టుకునేది ఒక్కొక్క టాపిక్ని. అది నేను లీడ్ ఇండియాకి వచ్చి ఒక హయ్యర్ పొజిషన్లో నేను వెళ్ళి పిల్లలకి చెప్తుంటే, టాపిక్స్ అన్ని రేజ్ అవుతుంది, అవన్నీ గుర్తొచ్చి చెప్తుంటే పిల్లలు ఏడ్చేసి చప్పట్లు కొట్టేసి, నేను ఈ రోజు నుంచి మారిపోయాను పూజా దీది, నేను ఇలా ఉంటాను పూజా దీది, అలా ఉంటానంటే అప్పుడు మళ్ళీ ఏడుపు వచ్చేది. నేను మొత్తం వినుంటే ప్రపంచం కూడా మారుండేది కదా, పసిపిల్లలకు చెప్తే ఇంత ఇది ఉన్నప్పుడు అని. సో చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు పోగొట్టుకోకూడదు అనేది ఒక సూక్తి ఎప్పుడు కూడా. మీ దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్స్లో ఉన్నారు. కార్లు, ఫ్లైట్లు, అప్ అండ్ డౌన్స్, ఇవన్నీ చూస్తుంటే హౌ డూ యూ ఫీల్ మ్యామ్? మా నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు, బయటికి వెళ్ళేటప్పుడు సర్వే జన సుఖినో భవంతు అనుకుని వెళ్ళమ్మా అని. ఈరోజు కూడా నేను రోజు పూజ చేయకుండా బయటికి రాను, 2 గంటలు పూజ చేస్తాను నేను. ఆ మాట అన్నాకే బయటకు వస్తాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అందరూ బాగుండాలి అనే వస్తాను. నేను 100 రూపాయలు సంపాదిస్తానండి, 98 రూపాయలు నేను బయట ప్రపంచానికి, బాగాలేని వాళ్ళకి, బయట అనాథలకి ఖర్చు పెడతా. 2 రూపాయలు మా అబ్బాయికి ఇస్తాను. మా అబ్బాయి మొన్న ఒక రోజు అడిగాడు. మా కర్మ ఏంటంటే 10th వచ్చేసరికి మా అబ్బాయికి ఒక ప్రాబ్లం వచ్చింది స్కూల్లో. తెలుగు పేపర్ రాకుండా, తెలంగాణ తెలుగు పేపర్ రాకుండా ఆంధ్ర తెలుగు పేపర్ వచ్చింది. వాడు అట్లాయే ఇట్లా పోయే ఇట్లా ఉంటాయి కదా ఇక్కడ.
తెలుగులో అయితే అలా జరిగాను, ఇలా ఉండేను, అలా ఉంటాయి. అవి వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇవి ఉండే పొండే మాత్రం అర్థం అవుతున్నాయి, అవి లేవాడ. మా అబ్బాయి ఫస్ట్ రైజ్ చేసింది ఆ టాపిక్, ఈ పేపర్ మాది కాదు అని లేచి నుంచొని చెప్పాడు ధైర్యంగా. మామూలుగా అలాంటివి చేయడు. ఎందుకంటే ఇక్కడ బ్లడ్ మీద కదా. బ్లడ్ నాదే కానీ ఆవేశం లేదు. నాలో ఉన్నంత ఆవేశం మా అబ్బాయికి లేదు. వెరీ కాన్స్టాంట్గా ఉంటాడు. ఒక్క మాట మాట్లాడి ఒక టాపిక్లో చెప్పాడంటే గన్ షాట్ అలా చెప్తాడు, అలా తన్నుకుంటుంటాడు. అలాంటి వాళ్ళకి తెలుగు పేపర్ ఇచ్చారు. సో మాకు 0 వచ్చేస్తుంది సార్, మా లైఫ్ పోతుంది సార్ అని ఏడుస్తూ చెప్పాడంట. అయితే మేము ప్రిన్సిపల్కి ఫోన్ చేస్తే ఆవిడ రియాక్ట్ కాకపోతే ఆవిడ స్కూల్లో పోయేది, ఆవిడకేం పోదు, పిల్లల భవిష్యత్తు పోద్ది. అయితే పిల్లలకి మా అబ్బాయి ఏం చేస్తారు, ఒక్క ఫోన్ కాల్ చేసుకుంటాను సార్ మా మమ్మీకి. ఫోన్ చేసి మమ్మీ మా పేపర్ కాదు, మేము ఫెయిల్ అయిపోతామంట, ఏం చేయమంటావు అని. పేపర్లు తీసుకొని బయటకు వచ్చేయండి. బయటకు వచ్చేసారు. వచ్చిన తర్వాత వెళ్ళి నేను ప్రిన్సిపల్ గారిని అడిగా, అయిపోయింది ఎగ్జామ్, వీళ్ళేం రాయాల. వెళ్ళి మేడం 38కి వాళ్ళకు వచ్చింది పేపర్, 38 మార్కులకి. రావాల్సిన 35 మార్కులకి 38 మార్కులు ఓన్లీ తెలుగుది వచ్చింది. వాళ్ళకు వచ్చే క్వశ్చన్స్ అవే, ఇంకా మిగతాయి రావు. ఓం నమ శివాయ. ఏం చేద్దాం, మీరేం భయపడకండి, నేను చూసుకుంటాను, మీరేం భయపడకండి అంది. బట్ ఐఎమ్ ఏ మదర్, నా బిడ్డ భవిష్యత్తు కూడా ఉంది అక్కడ. సరే, ఆవిడ జొన్నలగడ్డే, వాళ్ళ ఇంటి పేరు కూడా, బంధుత్వం ఉంది, అయినా సరే మర్యాద ఇచ్చాను ఆవిడకి. మీరు చూసుకుంటా అన్నారు, నేను వెళ్తున్నాను మేడం. 6 రోజులు టైం ఉంది. 5వ రోజు రాత్రి మా అబ్బాయి నేను ఇట్లా ఊరికే ఇలా పడుకొని ఉన్నా, లీడ్ ఇండియా ప్రోగ్రామ్ చేసి వచ్చి కాళ్ళు నొక్కుతున్నాడు. ఎప్పుడు చేయడం అలాగా, ఇదేంటో ఏదో తెక్కగా ఉంది వాళ్ళు అన్న అంటే, ఒక్కసారి మమ్మీ అని ఇలా పెట్టుకొని కాళ్ళు దాని మీద పడుకొని ఏడ్చాడు. నువ్వు ఇంతమంది పేద పిల్లలని అందరినీ బయటేస్తున్నావు, నేను నీ కొడుకును కదా మమ్మీ, నీ బొజ్జులో నుంచి వచ్చాను కదా మమ్మీ, దయచేసి నన్ను బయటేయి మమ్మీ. బజ్జో నువ్వు అన్నం తిన్నావా? లేదు మమ్మీ. పోయి మొహం కడుకొనరా, ఓ తిని బజ్జో నువ్వు, ఏం కాదు పడుకోవాలి అంతే. రాత్రికి రాత్రి మెయిల్స్ పెట్టాల్సిన వాళ్ళందరికీ పెట్టేశా, ఎక్కడ కొడితే పని అవుతుంది. అదంతా అయిపోయిందా ప్రెస్ అంతటికి పంపించేసా. రేపు మార్నింగ్ 9:30కి మీరు ఆ స్కూల్ ముందు ఉండాలి. పేరెంట్స్ అందరికీ కాల్స్ చేసి రాత్రి 2:30-3 అయింది. మీరెవరైనా ఒక్క పేరెంట్ వచ్చి మేడం హెల్ప్ చేయండి అంటారేమో అని వెయిట్ చేశాను. మీ దాంట్లో నా కొడుకు కూడా ఉన్నాడు. నా కొడుకు కోసమే అయితే నేను ఒక్కతే వెళ్ళి మాట్లాడుకోగలను. బట్ మీ బిడ్డలు కూడా బిడ్డలు కాబట్టి, నా కొడుకు నవ్వుతుంటే మీ బిడ్డలు ఏడవకూడదు కాబట్టి నేను వెయిట్ చేశాను. కానీ మా అబ్బాయి అడిగాడు మీ పిల్లల గురించి కూడా. రేపు పొద్దున్న స్కూల్ దగ్గరికి అంటే అందరూ వచ్చారు, ఒక పిల్లాడిని మాట్లాడినివ్వరు. ఎగ్జామ్ హాల్లో మీరున్నారు, మీకేం జరిగిందో మీరు చెప్పాలి. ఒక జర్నలిస్ట్ వచ్చి నన్ను అడిగాడు, మేడం బాబు కోచింగ్ ఇవ్వండి, బాబు చెప్తాడు. 10వ క్లాస్ ఎవరు చదువుతున్నారు, ఎగ్జామ్ ఎవరు రాశారు, నిజం ఎవరు చెప్పాలి, అక్కడ ఏం బాధపడ్డారో వాళ్ళు చెప్పాలి. నేను ఎందుకు చెప్తాను, నేను ఎందుకు చెప్పిస్తానండి. అప్పుడు ఎవ్వరు పిల్లలు రాలి. యాక్చువల్గా నాకు జరిగిన ఇన్సిడెంట్లో మా అబ్బాయిని బయటికి తేకూడదు, మా అబ్బాయిని కిడ్నాప్ చేస్తామనే థ్రెట్ ఉంది నాకు అప్పుడు. ఆ టైంలో నేను మా అబ్బాయిని చూపించకూడదు అసలు బయటికి. ఏం చేద్దాం, ఎవ్వరు రావట్లేదంటే మమ్మీ నేను చెప్తాను అన్నాడు బాబాయ్. హీ కేమ్ ఫ్రంట్ అండ్ ఎలా చెప్పాడంటే, మనిషి అనేవాడికి హృదయం ఉంది అంటే వాడు దిగి రావాలి, అలా చెప్పాడు. కోర్టుకి వెళ్ళాం, హైకోర్టుకి వెళ్ళి వేసాను, రిట్టేసి మాకు ఎగ్జామినేషన్ పెట్టండి మళ్ళీ పిల్లలకి, వాళ్ళు ఎందుకు పోగొట్టుకోవాలి, మీరు చేసింది గవర్నమెంట్ చేసింది తప్పుకి అంటే. ఇప్పుడు జడ్జి అప్పుడే చూస్తున్నాడంట అది టెలికాస్ట్, పిల్లలందరూ చెప్తుంది, మా అబ్బాయి చెప్తుంది. బయటకు వచ్చేసరికి మా అబ్బాయి నుంచున్నాడు అక్కడ కోర్ట్ హాల్లో. ఇటు చూసి, ఈ అబ్బాయిని ఇప్పుడు ఎక్కడో చూసాను నేను అంటే, పక్కన బంట్రోతో సార్ ఇప్పుడు టీవీలో వచ్చింది వీళ్ళంటే, పిల్లల్ని కూడా వదలరా, వాళ్ళ లైఫ్లతో ఆడుకుంటున్నారు, బాబు నువ్వు చాలా బాగా చెప్పావు, నిజంగా బుద్ధి ఉండాలి వాళ్ళకి, ముందు ప్రిన్సిపల్ని తీసుకురండి అని. అంతే, ఇమ్మీడియట్ డేట్ ఇచ్చారు మాకు. ఒక్కడి కోసం నేను పిల్లలందరినీ కలిపి వాళ్ళకి ఎగ్జామినేషన్ డేట్ ఇప్పించి, పేరెంట్స్ని మీరు భోజనాలు తెచ్చుకోండి అని చాపలేసి స్కూల్ ముందు బయట కూర్చోబెట్టి, పిల్లల్ని మేము కొట్టాము ఆవిడ మీద ఒక దెబ్బ. ఏమైనా తీసుకోవచ్చు వాళ్ళు, యాక్చువల్ లోపల ఏం జరుగుతుందో మేము చెప్పలేము. ఎవరు కానీ కాపీ అనేది చేశారంటే చంపేస్తాను, ఒక్క స్లిప్ ఉండకూడదు, ఎవరైనా వచ్చి స్లిప్ ఇచ్చినా అంటుకోకూడదు, తలెత్తకూడదు, మిమ్మల్ని పిలిచి మీ పేరు పెట్టి పిలిచి ఏమన్నా అడిగితేనే, మీరు ఇంకొక షీట్కి వెళ్ళినప్పుడు కూడా వేరే మాట్లాడకూడదు, కామ్గా వచ్చేయాలి. ఇలా పిల్లలకు చెప్పి, తల్లిదండ్రులు మీ బిడ్డకి ఏమైనా ప్రాబ్లం వస్తే చూసుకోవాలి, ఇక్కడే కూర్చోండి. మొత్తం ప్రెస్ని పిలిపించాం, మళ్ళీ ప్రెస్ అక్కడే ఉండాలి. పిల్లలు లోపలికి వెళ్ళేటప్పుడు ఇద్దరిని పెట్టా ప్రెస్ వాళ్ళని, పైకెత్తటం, నిక్కరిప్పటం, చూపించడం, మా దగ్గర ఏం లేదు ఉట్టి పెన్ తప్ప, అలా పంపించాలి లోపలికి.
లోపలికి పంపిస్తే ఎగ్జామ్ రాసి వచ్చారు. ఒక్కొక్కరు 70-80తో పాస్ అయ్యారు. మా అబ్బాయి కోసం అట్లా. బ్రేక్ ఇండస్ట్రీకి ఇంత గ్యాప్ రావడానికి ఇంత ప్రాసెస్ అయింది. చాలా ఉన్నాయి. నేను ఒక చిన్న బ్రేక్తో మళ్ళీ రైట్ నౌ అండ్ చిన్న కమర్షియల్ బ్రేక్ తోని లైటింగ్ క్లైమేట్ కూడా మారిపోయింది, మేడం డ్రెస్ కూడా మారిపోయింది. ఎస్ అండ్ మేడం ఇప్పటిదాకా బ్రేక్ ఎందుకు వచ్చింది అనే దానికి రీజన్స్ ఇవన్నీ కంపల్సరీ మీరు ఫేస్ చేసినట్టు చెప్పారు. సో ఇండస్ట్రీలోకి మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు కదా, సో దీని రకంగా ఇండస్ట్రీలో ఆఫర్స్ అనేటివి కూడా కొన్ని మ్యాక్సిమం స్కిప్ అయినట్టు ఉంటాయి. ఎందుకురా బాబు ఈ అమ్మాయితో పెట్టుకోవడం అనేటివి కూడా ఉంటాయి. అలాంటివి జరిగినాయి అండ్ చాలా జరిగినాయి, ఇప్పటికీ జరుగుతుంటాయి. ఇప్పుడు స్టిల్ అబ్బో, ఎందుకంటే నేను ఎక్కువ ఏదైనా షేర్ చేసుకున్నాను కదా, మీడియాతో షేర్ చేసుకున్నాను. తర్వాత ఎందుకు షేర్ చేసుకోవాల్సి వచ్చింది ఈ విషయాలన్నీ అంటే మాకు సపోర్ట్ లేదు. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక దమ్మిడికి పనికిరాని ఒక మనిషి ఒక హైట్స్కి వెళ్తే హైట్స్ నుండి వచ్చిన నేను కిందకు వచ్చా, కానీ గౌరవం ఉంది, గౌరవంగా కిందకు వచ్చా. బట్ అక్కడ లేదు. జేబులో మనం పెట్టిన డబ్బులతో బతికిన ఒక వ్యక్తి ఎక్కడికో వెళ్ళాడు అంటే ఎన్ని నీచ పనులు చేసుకొని వెళ్ళాడో మనకు అనవసరం, అది నాకు అక్కర్లేదు కూడా. నేను కిందకు వచ్చినా కూడా నేనే రాయల్, ఎప్పటికీ ఇంతే, మారేదేలే, తగ్గేదేలే, అలాగే ఉన్నాను. సో నన్ను వద్దు అనుకున్నారంటే వాళ్ళ కమర్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, ఏమో ఇంకొకళ్ళు మనం ఎందుకు ఇబ్బంది పట్టాలి. అందుకని నేను కామ్గా అయిపోయి నేను ఇంకొక దారి చూసుకున్నాను. ఎవరు ఏ ఇండస్ట్రీలో అయినా ఇండస్ట్రీకి వచ్చిన ఒక ఆర్టిస్ట్కి ఒక యాక్ట్ చేయటం తప్ప ఇంకోటి రాదు, ఇంకొక పని రాదు. కానీ నేను అలా కాదు. నా బిడ్డ బతకాలన్నా నేను బతకాలన్నా నాకు ఇంకొక పని కావాలి. దెబ్బ నాకు తగిలింది అన్న తర్వాత నేను ఏడుస్తూ ఇంకొకటి వెతుక్కున్నా. ఇండస్ట్రీకి రాకూడదు అని ఒక డెసిషన్ తీసుకొని, ఎందుకు రాకూడదు ఓపెన్గా చెప్తాను. నేను ఉప్పు కారం తింటాను, నేను వయసులో ఉన్నాను, నేను టెంప్ట్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు ఎవరో జీవితంలోకి రావచ్చు. కానీ ఈ బుజ్జి బొమ్మ ఒక బాబు ఉన్నాడు నాకు, ఆ బాబుని ఎవరు చూస్తారు? నా దారి నేను చూసుకుంటే. ఆ వచ్చినవాడు నా శరీరం చూస్తాడు, నా సంపాదన చూస్తాడు, నన్ను అన్ని విధాలుగా వాడుకుంటాడు. మరి నా బిడ్డని ఇల్ట్రీట్ చేస్తాడు కదా. వాడు అనేది పరాయి అవుతుంది, బట్ వాడు అనేది నా ప్రాణం, నా ఊపిరి, నా కంటి వెలుగు. నేను ఈరోజు ఇలా మిమ్మల్ని చూస్తున్నానంటే మీరు కనిపించట్లా నాకు. ఇప్పుడు నేను టాపిక్ మాట్లాడుతుంటే ఐఎమ్ సీయింగ్ చరితార్యన్, మా అబ్బాయిని చూస్తున్నాను నేను. సో నా 24 గంటల టైంలో నేను నా ప్రొఫెషన్కి ఇచ్చే టైం మనస్ఫూర్తిగా నేను చేస్తాను. 110% నా ప్రొఫెషన్ చేస్తాను, అన్యాయం చేయను, కమర్షియల్గా ఉండను. దాని తర్వాత ఆలోచించే ప్రతి క్షణం మా అబ్బాయి, వేరే ఆలోచన ఉండదు నాకు. సో నన్ను వద్దనుకున్నారు, ఏమో నాకంటే మంచి ఆర్టిస్ట్ దొరికి వాళ్ళకి ఇంకా ప్లస్ అవుతుందేమో. అయిపోయిన తర్వాత వచ్చి సారీ చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మేము చాలా పొరపాటు చేస్తాం మేడం, మిమ్మల్ని తీసుకోవాల్సి. బట్ నేనేం ఫీల్ కాను, పర్లేదు సార్ మీ డెసిషనే కరెక్ట్, ఏదో అవుతుంది అప్పుడప్పుడు బాగుంటారు మళ్ళీ అని చెప్పేసి వెళ్ళిపోతాను. బట్ ఐ నెవర్ ఫీల్ అయ్యో నాది పోయిందే అని. ఎప్పుడైనా అనిపిస్తుంది. అప్పుడు దగ్గర ఒక 4 years నాకు గ్యాప్ వచ్చింది. అవును, ఆ గ్యాప్లో నరకం చూసుంటాను నేను. బాబుకి డబ్బులు కట్టాలి, ఫీజు కట్టాలి, నన్ను ఇంటిలో నేను జరుపుకోవాలి, ఇల్లు జరపాలి, బయట చూడాలి. అస్సలు అంతకంటే నేను పడ్డ కష్టాలు అంతకంటే ఇంకా సీతమ్మ ఎంత పడి ఉంటుంది చెప్పండి. చెట్టు కింద కూర్చొని రామ రామ రారా, రావణ రావణ పోపో అంది, అంతే ఏడు. బట్ నేను అలా కాదండి. నేను తిండి లేకుండా చూసా, నిద్ర లేకుండా చూసా, బాధలు చూసా, జనాలు వెంట పడితే చూసా, పరుగులు పెట్టా, కిడ్నాప్ అయ్యా, ఎన్ని రకాల బాధలు చూశాను నేను. బట్ ఈరోజు కూడా నవ్వుతూనే ఉంటాను. నాకేమనిపిస్తుందంటే భరించేవాడికే భగవంతుడు ఎక్కువ ఇస్తాడంట బాధలు. సో అలా ఆయన ఇంకెన్ని పెడుతున్నాడు అబ్బాయి, ఎంత ఉందో నాకు స్ట్రెంగ్త్ నా షోల్డర్స్లో. అంటే పళ్ళున చెట్టుకే రాలేకో దాక్తుంటాయి కదా, అలా సామెత అలా. బట్ అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను ఎప్పుడు ఎప్పుడైనా అలసిపోయారా? అలసిపోయే వాళ్ళు యోధులు కారు, నేను ఎప్పుడూ యోధురాల్ని, పోరాడుతూనే ఉంటా. ఈరోజు ఓడిపోయినా రేపటికి మళ్ళీ లేచి కూర్చుంటా. మన వివేకానంద గారు చెప్పినట్టు అలా పడిపోతుంది, కానీ ఎంతో దీంట్లో లేస్తుంది. కొడితే మనం అందరం భయపడతాం, అలా పడిపోతుంది. మళ్ళీ అరే పడిపోయింది అనుకుంటాం, వచ్చే అంటాం ఎదురొచ్చినట్టు. అదే రోజు అలాగే ఉండాలండి. ఇప్పుడు పడతాం, ఒక అవకాశం, ఇన్ని కష్టాలు పడ్డాను, ఇంకేం పెడతాడండి దేవుడు కూడా పాపం. చూసి ఆయన విసుగొచ్చి ఉంటుంది, బాబాయ్ నేను పెట్టలేని అమ్మాయికి అనుకుంటాడు ఇంకా. సో అదేనేమో ఇప్పుడు నాకు జరుగుతున్న దశ. మేబీ ఆ రోజు పూజితే, నేను ఫస్ట్ హీరోయిన్గా వచ్చినప్పుడు పూజితే,
మధ్యలో ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు పూజితే, తర్వాత నేను కష్టాల్లో ఉన్నప్పుడు పూజితే, ఈ రోజు కూడా నేను పూజితనే. కానీ ఈరోజు మళ్ళీ నేను పూర్వ దశకి వెళ్తున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు? నా బిడ్డ బాగుండాలి. నేను పడే కష్టం అంతా నా బిడ్డ కోసమే అండి. నా అణువణు, నా చెమట కానీ, నా రక్తం కానీ మొత్తం బాబుకి, వేరే ఏం లేదు. సో మీరు పర్ఫార్మెన్స్ చేసినట్టు చాలా బాగుంటాయి. ఐ ఫీల్ లైక్ నేను అంటే మీరు అనుకున్నారు అనుకోలేదు, మీరు నెగిటివ్ షేడ్స్ చాలా బాగా చేస్తారు మీ చూసినప్పుడు. సో ఎక్కువ కొంచెం రొమాంటిక్ సీన్స్ అవెన్యూ ఫీల్ ఎప్పుడైనా అనుకున్నారా, ఎందుకు ఇలాంటి కంటెంటే వస్తుంది మీకు అని చెప్పేసి అని ఎప్పుడైనా? అంటే ఇప్పుడు కాదు కానివ్వండి, నాకు స్టోరీ చెప్పడానికి వచ్చినప్పుడే వాళ్ళు చెప్తారు కదా, అయ్యా ఇది కూడా అదే అనుకుంటా. అంటే అన్నీ ఇవే. అదే నా కళ్ళు వాణిశ్రీ గారు నేను ఒకలాగే ఉంటాం అంట జనాలు చెప్తుంటారు. ఆవిడకి కూడా కళ్ళు ఇలా ఉండవు. మా ఇద్దరికి కొంచెం ఎలిఫెంట్ ఐస్ లాగా ఇట్లా ఉంటాయి, క్రాస్. ఓకే, దాన్ని మేము షేడ్ చేసి ఇలా తీసుకొస్తాం. కళ్ళు పెద్దగా ఉంటాయి, కాకపోతే ఇట్లా ఉంటాయి అన్నమాట. సో అలా ఉన్న వాళ్ళు ఏ ఎక్స్ప్రెషన్ అయినా బాగా పండిస్తారు. అండ్ ఐ షేడ్స్ ఉన్నాయి కదండి, ఈ షేడ్స్ నేను చాలా దేశాల నుండి తెప్పిస్తా. ఓకే, ఒక నెగిటివ్ షేడ్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియట్ ప్రాజెక్ట్ వేరే ఉంది, ఆ ప్రాజెక్ట్కి వాడను, టోటల్గా వేరే షేడ్స్ వెళ్ళిపోతాయి అనమాట క్యారెక్టర్ని బట్టి. అలా ఒకసారి ఎప్పుడో నేను ఒక పేదమ్మాయి లాగా ఈటీవీలోనో ఏదో ఒక దీంట్లో చేసా, రాజీవ్ కనకాల నేను అక్క తమ్ముళ్ళలాగా. అందరూ మీరు బాగా చేశారండి, కాకపోతే ఏంటంటే మీరు రిచ్గా ఉంటే ఇంకా బాగుంటుందండి. రిచ్గా ఉంటే పేదది ఎట్లా ఉంటుంది? ఆ సబ్జెక్ట్ ఏమో పేదది, ఎలా వస్తుంది? రిచ్, మీ ఫేసే రిచ్ అండి అంటారు. సో అలా బాగా కన్నింగ్, బాగా పొగరు, బాగా కచ్చి. బహుశా నాకు జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల అలా ఉందేమో నాకు తెలియదు మొత్తానికి. బట్ 100 అంటే 1000% ఇది ఇస్తాను, జస్టిఫికేషన్ ఇస్తాను క్యారెక్టర్కి. సో అండ్ ఒక మంచి డైరెక్టర్, ఫేమస్ డైరెక్టర్ మీ ముక్కుని చూసి ఫ్లాట్ అయిపోయాడు అని టాక్ వచ్చింది. నిజంగా మీ ముక్కుని చాలా నాకు ఇష్టం, అంటే మీరు ఇష్టం, అట్ ద సేమ్ టైం షార్ప్ నోస్ చాలా బాగుంటుంది. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నన్ను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది కోడి రామకృష్ణ గారు. నన్ను చూసి అమ్మాయి ముక్కు అసలు ఈ ఇండస్ట్రీని దున్నేస్తుంది అన్నారు. తర్వాత ప్రతి ఒక్కళ్ళు నా ముక్కుని ఇష్టపడ్డారు. బట్ నాకు అనుకున్నంత బ్రేక్ రాలేదు, ఎందుకంటే కొన్నిటికి నేను అడ్జస్ట్ అవ్వలేను ఇండస్ట్రీలో. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ₹1,00,00,000 ఇస్తారు అడ్జస్ట్ అవ్వాలన్నా కూడా నేను అడ్జస్ట్ కాను. కోటొద్దు తొక్కొద్దు అంటాను, నా పాటికి నేను ఉండే. అలా నేను తొక్కేశారు నన్ను కొంతమంది, నన్ను ఇష్టపడలేదు నా పద్ధతుల వల్ల. అలా అమ్మాయి వద్దు అన్నారు. సో అలా నేను ఒక దగ్గర ఒక 12 సినిమాలు పోగొట్టుకున్నాను బిగినింగ్ స్టేజ్లో. ఆ బిగినింగ్ స్టేజ్లో 12 పోయినాయి అంటే ఎంత పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. కానీ ఒకటి అనిపించేది, నాకు ఆర్టిస్ట్ అనిపించుకోవాలన్నది ఉంది కాబట్టి నేను హాలీవుడ్కి వెళ్ళైనా చేయగలను, చెయ్యాలి అనే సంకల్పం ఉండాలి అంతే గట్టిగా, అది ఉంది నాకు. తర్వాత ఒకప్పుడు ఒకరెవరో వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసి టీవీ గురించి అడిగినప్పుడు నా ఎక్స్ప్రెషన్ చూడండి, టీవీయా, వుడ్ యూ మీన్ అండి, నాకు ఒక నిమిషం ఖాళీ లేదు, హీరోయిన్గా చేస్తున్నాను, టీవీ ఏంటండి, టీవీ ప్లీజ్ నాతో మాట్లాడకండి అలా అన్నాను. నేనే చెప్తున్నా, టుడే టీవీ ఈజ్ గివింగ్ ఫుడ్. టీవీ అన్నం పెడుతుంది, సినిమా అన్నం పెట్టలా నాకు. నేను అందరికీ తెలుసు, కనిపించిన వాళ్ళు, మేడం మీరు ఇప్పుడు చూడండి నెక్స్ట్ సినిమాలో మీరే ఉంటారు, మీరు అసలు మీరు లేక మీకోసం రాసాం క్యారెక్టర్, సినిమా అయిపోయి ఉంటుంది అక్కడ, నేను ఉండను, సినిమా అయిపోయి ఉంటుంది. ఇలా అందుకే అంటాను, సినిమా కదా, సినిమా మాటలు, సినిమా వాళ్ళు కదా, ఓకే అండి మంచిదండి. కానీ ఖచ్చితంగా మీరు చేస్తారా, మీరు ఇస్తారా లేదా అట్లాంటి మాటలు నేను మాట్లాడలేను. ఎందుకంటే నేను పెరిగిన పద్ధతి కానీ, నేను చదువుకున్నాను, నాన్నగారు నన్ను చాలా డిసిప్లిన్డ్గా పెంచారు. ఇది అంటే అంతే, ఇంకా దాటిన గీత, ఇలా ఉండాలి అంటే అంతే, దిగిరాను. అలాగే ఆవేశం చాలా ఎక్కువ నాకు, ఎందుకంటే ఓర్చుకోలేను. ఎవరైనా అబద్ధం చెప్పినా, మోసం చేసినా, చేస్తున్నారని తెలిసిపోయినా తట్టుకోలేను. మొక్క మీద అడిగేస్తా, వాడు ఎవడన్నా కావచ్చు, ఎంత పెద్దోడన్నా కావచ్చు, భయపడి. టామ్ బాయ్ గట్టిగా అసలు మామూలు కాదు. కొట్టేశారా ఎవరైనా? మామూలుగానా, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అడగని చెప్తారు, బాగా దంచి పెడతా. అమ్మాయిలు నడిపిస్తుంటారు, అబ్బాయిలు ముందుకు వెళ్ళిపోయిన కార్ రివర్స్లో వస్తా, వచ్చి దంచేసి అడ్రస్ చెప్పి వాళ్ళ పేరెంట్స్ని తీసుకురండి అని చెప్పి వెళ్తా. ఎవరికి భయపడను, ఎందుకంటే ఏమండి అందరూ భయపడితే ఎలాగండి దేశం ముందుకెళ్ళేది? ప్రతి ఒక్కళ్ళు దేశం గురించి ఏదో ఒకటి అంటారు, కానీ వాళ్ళు చేస్తున్నారు నిజంగా ఎవ్వరు చేయరు. ఒక టీవీలో కనిపించాలి, ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి అని మాత్రమే చూసుకుంటారు.
కనిపించామా లేదా? కాదు. నిజంగా మనస్ఫూర్తిగా ఎంతమంది చేస్తున్నారు అది ఆలోచించండి. ఎవ్వరు చేయరు. బట్ నాకేం నన్ను ఫోటో చూపించాలో ఇంకోటి చూపించాలో అనే ఉండదు. నాకు ముందు తన్నాలి, తప్పు చేసాడు అంతే, ఉతికి పడేస్తా. అది అమ్మాయి అయినా సరే ఊరుకోను. ఎవరైనా తప్పు చేస్తే ఊరుకోను అసలు. చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కాస్టింగ్ కౌచ్ 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 అని చెప్పేసి అని. దీనికి ఉన్న ఇండస్ట్రీకి మెయిన్ నెగిటివ్ షేడ్ పడిపోతుంది. అమ్మాయిలు రాలేకపోతున్నారు. ఒకవేళ వచ్చినా ఇతర భాషల నుంచి వచ్చే అమ్మాయిలు మనకి ఇక్కడ పనిచేస్తున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఐ రియలీ అప్రిషియేట్ మీరు ఈ క్వశ్చన్ నన్ను అడిగినందుకు. పరప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వెళ్తున్నారు అనేది వి అగ్రీ. ఎందుకనో ఒక మూమెంట్ తర్వాత మన ఆంధ్రులు తీసుకోవటం మర్చిపోయారు, మానేశారు. పరప్రాంతం నుంచి తీసుకొచ్చిన వాళ్ళని హైలైట్ చేస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళకంటే ముక్కు ముఖం బాగుంది, మనం అన్ని సప్పడి ముక్కులే, ఏం ముక్కులు లేవు అక్కడ. ఆ ముక్కులకే కోట్లు పెట్టేస్తున్నారు, ఒక డజన్ టీంని పెడుతున్నారు, టూ అండ్ ఫ్రో ఇస్తున్నారు, వాళ్ళకు కూడా వాళ్ళ అసిస్టెంట్లకు కూడా 5 స్టార్ ఇస్తున్నారు. ఇవన్నీ మీరు ఆంధ్రులను పెట్టుకోవటం వల్ల, మీ ప్రాంతం వాళ్ళని పెట్టుకోవటం వల్ల కట్ అయిపోయి మీకు బడ్జెట్ మీలోకి రాలా? కానీ ఎందుకని మీరు చాలా బాగున్నారండి అమ్మాయిలు. కొంతమంది ఫోటోలు వచ్చినాయి. ఇప్పుడు మేము ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఆ ప్రాజెక్ట్ కోసం నేను కూడా చూస్తున్నాను కదా, అమ్మాయిలు చాలా బాగున్నారు, బుట్టబొమ్మల్లాగా ఉన్నారు. అలాంటి అమ్మాయిలు పెట్టుకోవాలి. ఎవరో ఒకరు ముందుకు రాకపోతే ఏది జరగదు. అండ్ కమింగ్ టు ద అదర్ పాయింట్, కాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పుడు లేదు చెప్పండి. అదే ఇంటూనే ఉన్నాను. దానికి ఒక ముగింపు అంటూ దీనికి ఉండదండి. ముగింపు అనేది ఆ దశలో దీన్ని పెంచారు, ఒకప్పటి నుంచి పెంచారు దీన్ని. ఆ పెంచడం తగ్గాలి అంటే అసలు ఆ మాటే లేకుండా మీరు రావాలి. మీరు ఒక డైరెక్టర్ అయితే, మీరు ఒక ప్రొడ్యూసర్ అయితే, లేదా మీరు కన్సర్న్ పర్సన్ అయితే, మిమ్మల్ని ఒక అమ్మాయిని తీసుకొస్తున్నాం అన్నప్పుడు అలాంటి మాట రాకూడదు. అవును. ఇంకొకటి, చిన్న ప్రాంతాల నుండి చిన్న దీంట్లో నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కసారి డబ్బాసి పడతారు. ఒక్కరోజుకే వాళ్ళకి సినిమా హీరోయిన్ అయిపోయిన కళ వచ్చేసి ఉంటుంది. ఆ కళ కోసం తప్పిస్తుంటారు వాళ్ళు. అప్పుడు ఎవరు చెప్పినా, మీరు చెప్పినా, నేను చెప్పినా, మంచి చెప్పింది ఎక్కదు తలకి. ఆబ్వియస్గా వాళ్ళు ఈల్డ్ అవుతారు, డబ్బుకి కొంచెం టెంప్ట్ అవుతారు. ఆపలేరు ఎవరు. ఇది ఈ ఫీల్డ్లోనే ఏం లేదండి, ఐటీల్లో ఉంది, మెడికల్లో ఉంది, అన్నిట్లో ఉన్నాయి ఇవి. ఇప్పుడు మనం చూడట్లేదా, ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో. ఇప్పుడు నిజం చెప్పాలంటే సినిమా డిపార్ట్మెంట్లో తగ్గినాయి ఈ మధ్య, అవి తగ్గినాయి, బయటికి వస్తున్నాయి బాగా విపరీతంగా. ఇప్పుడు జనాలకు తెలుస్తుంది, ఓహో ఒక్క చోటే కాదు. ఒకప్పుడు అండి, నేనే చెప్తా ఎగ్జాంపుల్. నేను ఒక అపార్ట్మెంట్లో ఉండేదాన్ని. అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అందరూ నేను వెళ్తుంటే అలా చూస్తే వెళ్ళేవాళ్ళు. అంటే వాళ్ళకు ఒక నీచమైన ఇంప్రెషన్ పడిపోయింది. మళ్ళీ వాళ్ళు నచ్చితే ఫొటోస్ దిగుతారు, చేస్తారు, అది వేరే విషయం. అది వేరు. ఆ వెళ్ళేటప్పుడు అలా చూసేవాళ్ళు. అలాంటి వాళ్ళు, నేను ఆ అపార్ట్మెంట్ ఖాళీ చేసినప్పుడు ఈ నా పర్సనల్ ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళందరూ బాధపడ్డారు, ఏడ్చారు. నీకేంటమ్మా ఇలా అయింది, ఎన్ని పూజలు చేస్తావు, ఎంత మంచి చేస్తావు, అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటావు, నీకేంటి ఇలా జరిగింది, అసలు మేము అనుకోనే లేదు అతను ఇలా అని. ఇట్లా ఐ మీన్ అంటే డిపెండ్స్, దిస్ ఆల్ డిపెండ్స్ ఆన్ టైం. ఒకటి అదే చెప్పాను కదా, అప్పుడు పూజితే, మధ్యలో పూజితే, తర్వాత పూజితే, ఇప్పుడు పూజితే, అన్నీ నేను ఎవరి మీద తోయను, నాకే పెట్టుకుంటా. అన్నీ జరిగినాయి కాబట్టి మీరు అడిగే ప్రతి క్వశ్చన్ నాలో ఉంది ఆన్సర్, నేను పడ్డాను. సో లేదు అనేది లేదండి, ఆగుతుంది అని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. ఇంకోటి, మొన్న ఎప్పుడు ఒకరు అడిగారు నన్ను, వచ్చి చెప్తారా వాళ్ళు అని. ఎవరికైనా తలకాయ ఉందండి అసలు? ఎప్పుడో హీరోయిన్, ఎప్పుడో కాస్టింగ్ కౌచ్ అంటే ఆవిడ వచ్చి, పిల్లలు ఉంటారు, మనవాళ్ళు ఉంటారు, మనవాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి అవునండి అప్పుడు నాకు జరిగింది, నన్ను పిలిచారు, నేను వెళ్ళానని చెప్తారా? ఏం అడుగుతారండి? అడగటానికి కూడా ఒక ఇది ఉండాలి కదా. నో, ఇది ఆగదు. దీని మీద ఒక చట్టం తెచ్చి అక్కడ పెట్టి లోపలికి వెళ్ళేటప్పుడు ఇదిగో ఇది ఉంది అని చూపించి బెదిరిస్తే ఏమన్నా ఆ మూమెంట్ అలా ఉంటుందేమో. కానీ అవుట్డోర్లో అవి వెళ్ళినప్పుడు అవి మన చేతుల్లో ఉండవు కదండి. సో దీస్ ఆల్ ఒక గేమ్. ఒక నెంబర్ పడకపోతే 100 నెంబర్ కన్నా పడుతుంది కదా ఎక్కడ ఒక చోట. ఒకటి, వాళ్ళు పెట్టే ఆశలకి కనెక్ట్ అయిపోతారు పాపం. అబ్బా 10 సినిమాలు నేనే హీరోయిన్ అంటే ఏం చేస్తారు? 10 సినిమాల్లో అంటే సినిమాకు 1,00,000 ఇచ్చినా 10 లక్షలు వస్తాయి. లేదా ఇప్పుడు 1,00,000కి వాల్యూ లేదు, అబ్బా 5 లక్షలు ఇస్తారంట సినిమాకి, 10 సినిమాలు అంట, పోనా సామిరంగా అయిపోయి. టెంప్టేషన్స్ అండి ఆల్. సినిమా అనేది టెంప్టేషన్. మాయ అనేది వస్తుంది కదా, అదే సినిమాయ, శనిమాయ. వాళ్ళకు తర్వాత పట్టుకుంటాడు శని అనేవాడు, అది. అండ్ మ్యామ్, మీరు మంచి యాక్టివ్ మెంబర్ మా అసోసియేషన్లో, సూపర్. అండ్ లాస్ట్ కూడా అదే
వర్క్ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. మనోజ్ గారు వచ్చారు, విష్ణు గారు వచ్చారు, బిల్డింగ్ చేస్తున్నారు. దీని గురించి ఒకసారి ఏంటి ఒకసారి చెప్తారు? విష్ణు గారు మాట ఇచ్చేశారు, దానికి కావాల్సిన డబ్బులన్నీ బ్యాంక్ చేసేసారు. యాక్చువల్గా ఆయన మిగతా సభ్యులందరికీ మేము మీటింగ్ పెట్టినప్పుడు జనరల్ బాడీలో ఆయన ఒక మాట అన్నారు, నేను 2 ఆప్షన్స్ ఇస్తాను మీకు. ఒకటి, నేను సైట్ చూసేసా, అక్కడ కట్టమంటే నేను కట్టానంటే సంథింగ్ లైక్ చాలా ఎక్విప్మెంట్స్ వస్తాయి, చాలా రకాల బెనిఫిట్స్ మీకు వస్తాయి. అది ఎక్కడ, మనం కొంచెం దూరంలో, మామూలుగా ఆర్టిస్ట్ అంటే కొంచెం దూరంగానే ఉండాలి, ఎందుకంటే పబ్లిక్ అల్లరి చేస్తారు, భూమి కొడతారు, ఇబ్బంది పెడతారు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కొంచెం దూరంగా ఉండటం వల్ల ప్రశాంతంగా ఉంటుంది. ఒక ఆప్షన్ అది. రెండో ఆప్షన్, ఇప్పుడున్న సొసైటీ బిల్డింగ్ ఉంది కదండి, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, అదంతా కూలగొడతారు. కూలగొట్టిన తర్వాత కొన్ని ఫ్లోర్స్ వేస్తారు, 1, 2, 3, 4, 5, 6 వేస్తారు. దాంట్లో మా అసోసియేషన్కి ఒక ఫ్లోర్ కావాలంటే అది కొనిస్తాను అని చెప్పారు. మన వాళ్ళకి యాక్చువల్గా ట్విస్ట్ తెలియక అందరూ ఫిలిం నగర్లోనే కావాలి, ఆ బిల్డింగే కావాలి అని అడిగారు. కట్టిన ఫస్ట్ ఒక ఫ్లోర్ కావాలి అని. ఒక ఫ్లోర్లో ఏముంటాయి? ఏముండవు, ఫెసిలిటీస్ ఏముంటాయి? ఉండవు. మీరు కూర్చోవచ్చు, 10 మంది కూర్చోవచ్చు, 20, 30, 40, 50 మంది కూర్చోవచ్చు, అంతకు మించి ఏముండదు. బట్ ఇక్కడైతే హాస్పిటల్ వచ్చేది, అదే స్కూల్ వచ్చేది, మిగతావన్నీ కళ్యాణ మండపం కట్టాలనుకున్నారు, థియేటర్ కట్టాలనుకున్నారు, ప్రివ్యూ థియేటర్స్ అన్ని కావాల్సి వస్తుంది అని కట్టాలనుకున్నారు, స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇవన్నీ గాలికి మీరు వదిలేశారు, ఆయన అడగటానికే లేదు ఛాన్స్. బట్ ఆయన అయితే డబ్బులు తీసి పెట్టేశారండి. ఏది కావాలంటే అది కావాలంటే అక్కడ కట్టిస్తాను, ఇది కావాలంటే ఇక్కడ కొనిస్తాను, ఏదైనా మీకే అంటే అందరూ సభ్యులందరూ ఇదే కోరుకున్నారు. సో వాళ్ళు ఎప్పుడు కోలుగొట్టి కడతారో అప్పుడు ఇంత అప్పుడు తీసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు ఒకటి చెప్పనండి, జనాల్ని ఎప్పుడు నమ్మలేం, వాళ్ళ నాడి దేవుడు కూడా చెప్పలేడు. నాతో బాగా మాట్లాడచ్చు, అంతా చేయొచ్చు, కానీ నాకు ఓటేరు. నాతో ఏమి మాట్లాడరు, ఏమి కనెక్ట్ కారు, కానీ నాకు ఓటేయచ్చు. ఓటు వేయకపోవచ్చు, ఓటు వేయచ్చు. కాబట్టి నెక్స్ట్ ఏమవుతుంది అని నాకు తెలియదు. బట్ నెక్స్ట్ టైం మాత్రం ఐఎమ్ కమింగ్ ఇన్ టు ఆఫీస్ బ్యారర్స్కి వేస్తున్నాను నేను. సో ఎందుకంటే కొన్ని పనులు నా వల్ల అయినవి నేను చేయాలి. నాకు ఎవరైనా బాధపడితే ఇష్టం ఉండదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ఎవరైనా ఒక్కరు బాధపడినా కూడా ఆ టాపిక్ని చాలా గట్టిగా తీసుకెళ్తా, వదిలిపెట్టను. ఆ పాయింట్ గురించి ఒక పాయింట్ అయిన తర్వాత చెప్తాను ఒకరోజు మిమ్మల్ని పిలిచి. బట్ ఒక పాయింట్ కోసం చాలా కృషి చేస్తున్నాను. దేవుడి దయ వల్ల సభ్యులందరూ బాగుండాలి, వాళ్ళందరి కోసం ప్రెసిడెంట్ గారు తప్పకుండా చేస్తారు అనుకుంటున్నాను. ఈ ప్రపోజల్ ఆయన లేరు, వచ్చిన తర్వాత ఆయన ముందు పెడతాను. ఖచ్చితంగా చేయాలి, చేస్తాం కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు ఏం చూసారో ఏం చేశారో నాకు తెలీదు. లాస్ట్ టైం ఎలక్షన్ జరిగేటప్పుడు నాకు అసలు తెలియదు కూడా. అంటే యాక్చువల్గా రూల్ ప్రకారం ఉన్న సభ్యులో ఏ ఒక్కరికి ఇంటిమేషన్ వెళ్ళకపోయినా ఎలక్షన్ ఆపేయచ్చు, కానీ నేను ఆపలేదు. ఎందుకులే, నెక్స్ట్ టైం చూద్దామని ఈ టైం వచ్చాను. మరి నెక్స్ట్ నాకు చేయాలని ఉంది, అంటే కొంచెం ముందుకు వచ్చి పని చేయాలని, ఇంకా జనాలకు నేను పని చేయటం వల్ల అది సక్సెస్ అవ్వాలి, ఆ సక్సెస్ కొట్టి చూపించాలి అని ఉంది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్. నేను చూసింది చెప్తున్నాను, మీరు జనాలకు పని చేస్తారు కానీ నిందలు పడతారు. కొంతమంది జనాలకు పని చేయరు బట్ పేర్లు మాత్రం పొందుతారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? అయ్యో అదే కదా నిజం. నేనే చెప్తాను, నేను ఉందే నిందలు పట్టడానికి. నేను ఇంటర్వ్యూ మాట్లాడి ఇది దాటిన తర్వాత ప్రజలందరూ బాగా స్పందిస్తారు. నా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, నాతోనే తిరిగే వాళ్ళు కూడా నా మీద కామెంట్ చేస్తారు. ఐ డోంట్ మైండ్. ఎందుకంటే అండి, రాయితో కొడుతుంటేనే కదా శిల అందంగా వస్తుంది. శిల్పం అవ్వాలంటే ఆ రాయిని ఉల్లితో కొట్టాలి కదా బాగా. అలా కొడుతున్నారు అనుకుంటాను నేను. ఇంకా రోజు నాకు ఒక లెసన్ జరుగుతుంటుంది తెలుసా మీకు. ఎవ్రీ డే ఐ ఫేస్ వన్ ప్రాబ్లం. అండ్ అప్పుడు అనుకుంటా, ఓ ఈరోజు ఇదా నా పాలిటికి, ఓకే. ఎవరికి ఏమో ఒక చిత్రమైన రాత రాశాడేమో దేవుడు అనిపిస్తుంది అప్పుడప్పుడు. బట్ నేనేం ఫీల్ కాను. అంటే ఒకప్పుడు బాగా ఫీల్ అయ్యేదాన్ని, ఇప్పుడు అరే అలవాటు అయిపోయింది కదా, ఇంకేం ఫీల్ అవుతాం, పదే పోదాం అనుకుంటాను అంతే. లైక్ చిన్నప్పటి నుంచి గోల్డెన్ స్పూన్లో నాన్న ముద్దలతో పెట్టారు. దాని తర్వాత ఎదిగిన తర్వాత మంచి ఫ్యామిలీ అండ్ మంచి ఫైనాన్షియల్గా ఉన్నారు. దాని తర్వాత మ్యారేజ్ అయింది. దాని తర్వాత ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వచ్చినాయి. తర్వాత వచ్చింది అసలైన శని. ఇప్పటి నుంచి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారా? పర్లేదు కొంచెం
లేదు లేదు, ఊరట నేను సంపాదించింది నా బిడ్డకు పెడతాను, మేము తినటం వరకే ఉంది, మాకు ఇంకేమీ లేదు. ఆస్తులు దాంట్లో అబద్ధాలు చెప్పే పనే లేదు, మనం ఓపెన్ సీక్రెట్. ఆస్తులు సంపాదించుకోవాలంటే కొన్ని రకాలుగా పనిచేయాలి, అవి నాకు రావు. ఓకే, ఒళ్ళొంచి చక్కగా నీ పని నువ్వు చెయ్యి అంటే మాత్రం వాళ్ళు వద్దన్న పని చేస్తాను. భోజనం ఇంకోటి కావాలనేది ఉండదు, అండ్ డిమాండ్స్ ఉండవు నా దగ్గర. పని కావాలి, నేను పని చేయాలి. ఒక్కరోజే నాకు కోట్లు సంపాదించాలని ఏం లేదు, నా బాబు బాగుండటానికి నేనేం సంపాదించాలో అది చేయగలిగితే చాలు. అంతకంటే పెద్ద ఆశ నాకేం లేదు. ఒకప్పుడు అంతకంటే చెప్పుకోలేనంత ఆస్తి ఉన్న రోజే నాకు తెలియదు నాకు ఇంత ఆస్తుందని. పోయిన తర్వాత తెలిసింది, ఒబ్బో నాకు ఇంత ఆస్తి పోయిందంట అని. ఆ పోయిన తర్వాత ఇంకా దాని గురించి ఆలోచన లేదు. ఈ రోజు నా బాబుని బతికించుకోవటం తప్ప, నా బాబుని పెంచుకోవటం తప్ప వేరే ఆలోచన రాలేదు. నేను కష్టపడి నా దగ్గర ఉన్నవి ఎవరిని అడగకుండా నా దగ్గర ఉన్నవి అమ్ముకొని, డెలిబరేట్గా చెప్తున్నా, నా దగ్గర ఉన్నవి అమ్ముకున్నా. వెండి కానీ బంగారం కానీ, ఒక్కొక్కసారి పెద్ద పాత్ర ఉంటే కూడా అమ్మేశా. మా అబ్బాయికి ఫీజు కట్టాలి, నేనేం ఫీల్ కావట్లా. నేను అంత పెద్ద హీరోయిన్, ఇంత పెద్ద హీరోయిన్, ఇలా అలా తొక్కలో మాటలు నేను చెప్పను. చాలామంది అన్నది ఏంటంటే సావిత్రి గారు ఎలా అయితే స్టేజ్ ఎలా వచ్చారో పూజిత గారు స్టేజ్ కూడా అలానే, లైక్ ఒక్క వరకు ఆవిడకు ఒక వ్యసనం ఉండింది, మీకు మంచి అని ఒక వ్యసనం ఉంది కదా, ఆ వ్యసనం ఇంత దెబ్బతీసేసింది నన్ను. కాకపోతే ఏంటంటే ఒకందుకు నేను బాధపడినా, మా అబ్బాయిని బాధపెట్టినా ఎదుట మీరు నవ్వారు అనుకోండి, పోన్లే నా జీవితం ధన్యం, పాపం వాళ్ళు నవ్వారు కదా అనుకుంటా. మా అబ్బాయి ఏంటంటే ఏం నువ్వు ఇలా చేసావు అంటాడు. రేపు పాపం రావాలి ఇలా అంటే, అవునమ్మా పోన్లేమ్మా పాపం మంచి పని చేసావు అంటాడే తప్ప ఇంకేమో. సో అలా దొందే అంతే అనుకోవటం, ఇది లేదే అన్నప్పుడు. కానీ నేను అనుకుంటుంటాను దేవుణ్ణి, ఇన్ని పూజలు చేస్తాను కదా, ఇంతమందికి మంచి చేస్తాను కదా, మరి ఎందుకని నా బిడ్డకు మంచి చేయలేదు, నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అనుకుంటా. నాకు కూడా ఏం చేసావు నువ్వు, ఇన్ని యజ్ఞాలంట, హోమాలంట, దేవుడు అంట, లడ్డూలు పెట్టడం అంట, గణపతికి బాగా తింటాడు, ఆశీర్వదించవా నువ్వు అని అడుగుతాయి. ఏం ఇచ్చే పని లేదా, ఓ తింటున్నావు బాగా లడ్డూలు తెచ్చి పెడుతుంటే. అప్పుడు అనిపిస్తుంది నాకు ఇచ్చిన ఎంత ఆస్తి ఇచ్చారు నా బిడ్డనిచ్చి దేవుడు, అంత మంచి బిడ్డనిచ్చాడు. హీఈస్ ఫస్ట్ ఇన్ హిస్ క్లాస్. ఓకే, ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్, ఇప్పుడు టాపర్ అండ్ టెంప్టేషన్ లేని వ్యక్తి. మీ హైట్ మీకంటే హైట్ చాలా హైట్ వ్యక్తి, 6.2 అండి. అదే చాలా హైట్, చాలా స్వీట్, చాలా స్వీట్, చాలా స్వీట్. అస్సలు మాట్లాడితే ఎవరైనా ఇబ్బంది పడిపోతారేమో అన్నట్టు ఉంటాడు. బట్ వెరీ మైండీ, బాగా మైండ్. ఎలా అంటే మీరు 10 మాటలు మాట్లాడితే ఎక్కడో తనకు కనెక్ట్ అయిందంటేనే మాట్లాడతాడు ఒక్క మాట, లేదంటే మాట్లాడు. సో మాకు అయితే గుడ్ న్యూస్ ఏనేది లేదా అయితే ఐ థాట్ మేము అనుకుంటున్నాం అంటే లైక్ అందరు కూడా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి గుడ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. పూజిత గారికి ఫేస్లో స్మైల్ వచ్చి హ్యాపీనెస్ ఉండే హస్బెండ్ ఈ పెప్సోడెంట్, కాల్గేట్ ఎవరో ఒకళ్ళు చేసుకొని ఒక మగాడు పక్కన ఉంటేనే ఆడది బతుకుతుందండి. నేను అలా అనుకోవట్లేదు. మై లైఫ్ ఈజ్ ఓన్లీ ఫర్ మై సన్. అండ్ ఒకటి కాదు, మీరు 1,00,000 సార్లు అడిగినా నా సమాధానం అదే. ఇంకొకళ్ళకి ఎంట్రీ లేదు. మా ఇంటికి వచ్చేవాడు డోబీ వస్తాడు, కిడ్లే వాటర్ క్యాన్లు తీసుకుని వస్తాడు. మగవాడు అంటే వేరే వాళ్ళు, మా అబ్బాయి తప్ప వాళ్ళిద్దరే వస్తారు. ఇంకా లేకపోతే వాళ్ళు కూడా రారు. ఒక్కొక్కసారి నాకు ఎంత అనుమానం అంటే ఆ బట్టలు నేనే కార్లో వేసుకెళ్ళి ఇస్త్రీ వాడికి ఇచ్చి వస్తాను. క్యాన్లు కూడా నేనే ఇచ్చి తెచ్చుకుంటాను. నేను ఇంట్లో కూడా రాను. నాలాంటి మంచి అబ్బాయిలు కూడా ఉంటారు. మిమ్మల్ని రానిస్తాను, అందుకే ఇంత దూరం పాపం వెంటబడితే రానిచ్చాను. అంటే ఆ లైఫ్ చూడాల్సిన ఏజ్లోనే వెళ్ళిపోయింది. సంతోషం అనేది నాకు దక్కలేదు. బహుశా ఏదో జన్మలో నేను తప్పు చేశానేమో నాకు తెలియదు, కానీ అలా కూడా అయి ఉండొచ్చు. లేదంటే అటువైపు పర్సన్ అనేవాడు నాకు కరెక్ట్ కాదని దేవుడు తీసేసి ఉండొచ్చు, అది కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే అతను ఎలాంటి వాడు అనేది ఆల్రెడీ ప్రపంచంలోకి వచ్చేసింది కాబట్టి, ఒక దుర్మార్గుడు, ఒక మోసకారి, ఇవన్నీ బయటకు వచ్చాయి కాబట్టి తప్పకుండా అందువల్ల దేవుడు నీకు కరెక్ట్ కాదమ్మా అనుకున్నాడేమో, వదిలేశాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను మా బాబు వెళ్తుంటే పిచ్చి పిచ్చి మేమిద్దరే చేస్తుంటాం, అన్నీ చిలిపి పనులన్నీ మేమే చేసుకుంటాం. అండ్ ఎవరైనా నన్ను ప్రపోజ్ చేసినా కూడా నేను మా బాబుకి చెప్తా, అరే 7 గంట నాతో లవ్ అంటరా, ఏం చేయమంటావు నెక్స్ట్ చెప్పు, నువ్వు నీ నంబర్ ఇచ్చాను, నంబర్ ఇస్తా. మా అబ్బాయి ఉన్నాడండి, ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్, సంప్రదించండి. సాంప్రదాయంగా సంప్రదిస్తారా? ఎవరైనా ఇచ్చారు అలా? 2 చేశారంట. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండి, సారీ, యూ కమ్ టు ఏ రాంగ్ పర్సన్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అస్.
తర్వాత ఒక మినిస్టర్ నుంచి ఆఫర్ వచ్చింది నాకు, ఇది చెప్పాలి. చెప్పండి. యా. మినిస్టర్ నుంచి, ఎవరు పేరు వద్దు పాపం, మినిస్టర్ నుంచి ఆఫర్ వచ్చింది. ఆయన ఏదేదో చెప్పాడు, బాబు మీద ఇన్ని కోట్లు పెడతాం అన్ని కోట్లు పెడతాం, మీరు మా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చూసుకోవాలి, మీరు నా జీవితంలోకి రావాలి అంటే మర్యాదగా అడిగారు. నేను చెప్పాను లేదు సార్ నాకు ఇంట్రెస్ట్ అంటే, ఇంత మీ బాబు కోసం కష్టపడుతున్నారు కదా, ఒక్కసారి వచ్చి పడుతుందంటే నేను అన్నా పెళ్ళికి భోజనానికి వెళ్తాం, అది మనకు ఇన్విటేషన్, దానికోసం వెళ్తాం, అంతేగాని తేరగా వస్తుంది కదా అని తినటానికి అయితే వెళ్ళాం సార్, అదొక మర్యాద, తింటామో తినమో మొత్తం ఊరికి అలా టచ్ చేసి వస్తాం, రైట్. కాబట్టి నాకు అలాంటిది లేదు, తేరగా వస్తుందని తీసుకునేదానితో పోగొట్టుకున్నది ఎప్పుడు వస్తుందా అని వెనకాల పడిపాటికి ట్రై చేసి ఉండేదాన్ని కదా. నేను ఏం ట్రై చేయలేదు, నాకు రాసి పెట్టుంటే నేను సంపాదించి పోగొట్టుకున్నాను, నాకు రాసి పెట్టుకుంటే తిరిగి వస్తుంది, లేకపోతే లేదనుకునేది. అదే ట్విస్ట్ ఈరోజు ఏంటంటే ఆ కేసు తిరిగి ఓపెన్ చేశారు. యాక్చువల్గా 7 ఏళ్ల నుంచి అటకెక్కి కూర్చొని ఉంది. ఇప్పటికీ వెయిట్ చేస్తున్నాం అనమాట, ఆ కేసు ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అందరూ అడుగుతుంటారు. యాక్చువల్గా అంటే వాళ్ళు సిట్టింగ్ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి దాన్ని మేనేజ్ చేయగలిగారు. మరి దాన్ని దాటి అది బెంచ్కి వచ్చింది ఇప్పుడు, ఐ థింక్ సో ఈ మంత్ ఎండింగ్లో ఉంది. ఏం జరుగుతుంది అని చూడాలి. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. అంటే నాకు న్యాయం జరగకపోయినా నా బిడ్డకు న్యాయం జరగాలి, నేను కోరుకునేది అదే. ఫైనాన్షియల్గా కాకుండా అబ్బాయికి అంటే ఎవరైతే అతనికి శిక్ష పడాలని కోరుకుంటున్నారు, అది మెయిన్ జరగాల్సింది. మిగతా ఆడవాళ్ళు కూడా ప్రాబ్లం. నేను సంపాదించింది అతను తిన్నాడు, తీసుకెళ్ళాడు, అది తీసి మా బాబుకి ఇవ్వాల్సిన బాధ్యత అతనికి ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆడవాళ్ళని మోసం చేయటం అనే దాంట్లో ప్రథమ చెయ్యి పై చేయిలో ఉన్నాడు. సో అలాంటి వాడిని శిక్షించకపోతే గవర్నమెంట్ని దూషించాలి. మాట్లాడితే సోది పట్టుకొని మైకులు పట్టుకొని గంటల కొద్దీ మాట్లాడటం కాదు, ఆడవాళ్ళకి న్యాయం చేయాలి. ఏం జరిగింది, ఇలా జరిగింది, ఇలాంటి వాడు ఎందుకు బయట ఉన్నాడు అంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ సపోర్ట్ ఉంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చా? ఎలాంటి ఖైదీ అంటే ఒక నేరస్తుని ఎంతకాలమైనా కాపాడేస్తారా? శిక్ష పడాలి వాళ్ళకి. అలాంటి వాళ్ళు లోపలేసినప్పుడే మిగతా వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది. ఆడపిల్లలకి అదే చెప్తాను నేను, భయపడకండి, నోరు ముయ్యకండి, నోరు తెరవండి, దబాయించి అడగండి, మీ హక్కు అది. ఎవరైనా సరే అడగాలి, క్వశ్చన్ ప్రశ్నించండి, ఎందుకు జరగదు ఇదే అని. ఏం చేస్తారు, మీదకి వస్తారా, చంపేస్తారా? ఒకరిని చంపుతారు, ఎంతమందిని చెప్తారు? ఒక 1000 మంది వచ్చి ప్రశ్నిస్తే ఎంతమందిని చంపుతారు? జరగాలి, ఇది శిక్ష పడాలి అతనికి. సమస్య లేదు, తప్పించుకోవడానికి లేదు. యాక్చువల్గా ప్రెస్లో పనిచేశాడు కదా అని ప్రెస్ అంతా సపోర్ట్ చేశారు తన్ని. సపోర్ట్ చేయటం అంటే నేను మీ పక్కన ఉన్నానని కాదు, నాకు సపోర్ట్గా ఎవరు రాలేదు ఆ రోజు, ఒక్కరు కూడా రాలేదు. నా ఇంట్లో భోజనం చేసిన వాళ్ళు కూడా రాలేదు, నన్ను వదిన అన్నవాళ్ళు కూడా రాలేదు. బట్ ఈరోజు నేను కోర్టుకు వచ్చానంటే ప్రతి విషయం బయటపెడతాను నేను. ఏమండి నేను అడిగేది అందరినీ, మీ మీడియాని అడిగేది కూడా నేను ఒకటే, నాకు సపోర్ట్ రావద్దు కానీ న్యాయాన్ని మాత్రం చంపకండి. అలాంటి వాళ్ళని సపోర్ట్ చేసి న్యాయాన్ని చంపొద్దు, ఇంకొక ఆడదాన్ని అలా కష్టపెట్టొద్దు. ఒక పసిబిడ్డ మీద లేనిపోని నిందలేసి లేనిపోని ముద్రలేయద్దు. ఆ పిల్లలు ఎదిగేటప్పుడు నాన్న కావాలనో, మేమిద్దరం కలిసి ఉండాలనో, ఇద్దరు చేతులు పట్టుకొని బయటికి వెళ్ళాలనో, గుడికి వెళ్ళాలో, సినిమాకి వెళ్ళాలో, ఇలాంటి ఎన్నో ఆలోచనలు వస్తాయి. నేను అమ్మను, అన్నీ చేస్తాను, అమ్మ బొమ్మ కుక్క నక్క అన్నీ నేనే. కానీ వాడి మనసులో ఉన్న ఇంకొక పర్సన్ కావాలన్నప్పుడు ఇంకోడిని తెచ్చి నేను పెట్టలేను అక్కడ. నా మనసు ఒప్పుకోలేదు, చచ్చిపోయింది ఎప్పుడో మనసు, దానికి ఎప్పుడో పెట్టేశాను పిండం. నాకు మనసు లేదు ఇప్పుడు, నేను ఒక రాయి, నా బిడ్డ తప్ప ఏం లేదు దాంట్లో. శిక్ష పడాలి. గవర్నమెంట్ అనేవాళ్ళు నిజంగా ఉంటే ఆలోచించాలి, ఎందుకు జరిగింది ఇలాగ, ఎందుకు మేము వాళ్ళకి సపోర్ట్ చేసామని వాళ్ళు ఆలోచించాలి. నాట్ ఏ జోక్ అండి, నాట్ ఏ జోక్. ఒక లైఫ్లో ఒంటరి ఆడది, మా అమ్మ చనిపోయారు, నాన్న చనిపోయారు, అన్నయ్య చనిపోయారు, మా అక్క ఎక్కడో ఉంటారు, నేను ఒక్కదాన్ని బిడ్డతో నేను జీవనం సాగిస్తున్నా. నేను ఎలా ఇన్నేళ్ళు నెట్టుకొచ్చాను, ఆ అబ్బాయి కోరుకున్న చదువు ఎలా చదివించాను, ఎన్ని కష్టాలు పడి ఉంటాను. ఇండస్ట్రీకి రాలేదు మధ్యలో, మరి ఎవరైనా వచ్చారా హెల్ప్కి? నేను ఎవరైనా వచ్చా అడిగానా? కనీసం చేయాల్సిన చోటు కూడా డిపార్ట్మెంట్ పోలీస్ అస్సలు చేయలేదు తెలుసండి. నాకు డీజీపీ గారు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎవిడెన్స్లు ప్రొడ్యూస్ చేసి, ఈరోజు ఎవిడెన్స్లు లేవంట అక్కడ, నాకు సంబంధం లేదు, అది నేను ప్రొడ్యూస్ చేసేసా. నేను ఇప్పుడు ఒక్కటండి లాజిక్, నాకు మొగుడు కావాలి అంటే నాకు పెళ్ళయిందా లేదా నేను ప్రూవ్ చేయాలి. నేను అతనికి శిక్ష ఏంటంటే నేను ఎందుకంటే మీకు పెళ్ళయిందా లేదా ప్రూవ్ చేయండి అని అడుగుతారు వాళ్ళు. నాకు పెళ్ళి కాకుండానే కొడుకు పుట్టాడా? కొడుకేనంట, పెళ్ళం నేను కాదంట. అర్థం ఉందా దీనికి? ఈ మాట ఒక్కరు అడిగారు ఎవరైనా, ఎలా అంటావు ఈ మాట అని? తర్వాత నేను బయటకు వచ్చాక అందరూ అన్నారు, ఇంటర్వ్యూలు అన్నీ ఇచ్చిన తర్వాత, అమ్మ మాకు తెలుసు వీడు మోసగాడు దొంగ ఇవన్నీ తెలుసు, కానీ మేము కొన్ని కారణాల వల్ల చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? సిట్టింగ్ గవర్నమెంట్ అంటే అంత భయమా? చాలా బాధపడ్డాను, చాలా బాధలు పడ్డాను, చాలా బాధపడ్డాను. ఇక్కడ కొట్టారు నన్ను, ఇక్కడ
నాకు మనసు లేదంటే మనసు ఎప్పుడో చచ్చిపోయింది. గుండె ఉంది కదా, ఆ గుండెని కూడా గుచ్చేశారు. అన్ని బాధలు పడ్డాను, కానీ మంచి జరగాలి. నా వల్ల చాలామందికి మంచి జరగాలి, నాకు కాదు కానీ నా బిడ్డకు మంచి జరగాలి, డెఫినెట్గా జరగాలి. ఐ లివ్ ఫర్ మై సన్. ఎస్, సారీ ఎవ్వరూ రాలేదు. ఇప్పుడు అందరూ పుస్తగారు మేమున్నామండి, పుస్తగారు ఇదండి, పుస్తగారు అదండి, పుస్తగారు మీరు చూడండి మేము ఇలా ఉండిపోతాం కథలు చెప్తారండి. కష్టంలో రావాలండి, మనసున్న వాళ్ళు అంటే కష్టంలో మేము ఉన్నామండి మీ పక్కన రావు. ఒంటరి ఆడదాన్ని రోడ్ల మీద పరిగెట్టానండి, నేను యాక్ట్రెస్ అంట, రోడ్ల మీద పరిగెట్టాను నా బిడ్డను పట్టుకొని. అప్పుడు కూడా ఎవరు రాలేదండి. అమ్మను కదండి, చచ్చేదాకా నేను చూడాలి నా బిడ్డను. కాబట్టి వాడికి ఒక లైఫ్ అయితే ఇవ్వగలిగాను, అదొక్కటే నేను కోరుకునేది. బాగుండాలి నా బిడ్డ, ఎప్పుడు బాగుండాలి, చాలా మంచోడు. ఇవన్నీ వాడి మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు, అలా పెంచాను. ఈజ్ వెరీ హ్యాపీ విత్ హిస్ లైఫ్. నిజంగా కూడా కన్నీళ్ళు పెడితే ఎలా ఉంటుందో అక్కడ కనిపిస్తుంది కదా అంటే. కన్నీళ్ళు కూడా ఇంకిపోయాయండి, మళ్ళీ ఎందుకో ఫ్రెష్గా వస్తున్నాయి. అసలు నేను ఎవరికి ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఫర్ పీపుల్. ఎవ్వరూ సపోర్ట్ రారు. మాట్లాడుకోవాలి, పోట్లాడాలి, పరిగెట్టాలి, ఇవన్నీ నేనే. డబ్బులు పెట్టుకోవాలి, ఇవన్నీ నేనే. నిజంగా చెప్పాలంటే ఆ రేఖారాణి అనే ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చి నా కాళ్ళు పట్టుకోకపోతే ఈ దరిద్రంలో నేను కాలే పెట్టేదాన్ని కాదు. నేను అప్పటికే అయిపోయింది, ఇంకా నేను నా బాబేని డిసైడ్ అయ్యి బతుకుతున్నా. ఇండస్ట్రీకి కూడా రాలేదు నేను. లీడ్ ఇండియాలో డీగ్లామర్డ్ ఒక ఆర్గనైజేషన్లో బతుకుతున్నాను నేను అప్పటికి. వాళ్ళు వచ్చి మళ్ళీ అమ్మ ప్లీజ్ అమ్మ నా బిడ్డను కాపాడు, నా బిడ్డకు కూడా ఒక 30 ఏళ్ళ కొడుకున్నాడు అంటే అప్పుడు బయటికి వచ్చాను నేను. బిడ్డ అన్న మాటకి, ఎవరి బిడ్డ అయినా బిడ్డే కదా. మీరు ఇలా ఎవరు లేరు అంటున్నారు. నేను కొన్ని ఇంటర్వ్యూస్ కొన్ని చాలా చూసాను మీవి. కింద కామెంట్స్ ప్రజలు చాలా సపోర్ట్ అండి. మీరు మాట్లాడే ప్రతి మాట మీకోసం చాలా ప్రజలందరూ నిల్చొని ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, ఎవరు రాలేదు. ఆ జనం ఒక్కటే. ఇప్పుడు నేను రీసెంట్గా తిరుపతి దర్శనానికి వెళ్ళాను. ఆ రోజు కూడా మిమ్మల్ని బేలలాగా మేము చూడలేదు మేడం. ఇప్పుడు కూడా మిమ్మల్ని చూసి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అసలు అంత ధైర్యం ఎవరికీ లేదు మేడం. ఎలా ఉంటున్నారు మీరు అని. ఎవరైనా పిల్లలు ఏడిస్తే కూడా మీ ఫోటో చూపిస్తాం మేము, ఈ అమ్మ వీడిని చూసి నేర్చుకోండి అనేసి. కొంతమంది అమ్మలు అంటారు, అమ్మ అంటే నిజంగా అమ్మతనానికి అమ్మ మేడం మీరు. చాలండి, మనకి ఏం కావాలి చెప్పండి. ఎంత మంచి బిడ్డ ఉన్నాడు. అమ్మ అనిపించుకోవటం చాలా అపురూపమైన వరం అది. అంతకంటే ఏం కావాలి. పెళ్ళాం అనిపించుకోవటం కంటే అమ్మ అనిపించుకోవటం చాలా బాగుంటుంది, చాలా హాయిగా ఉంటుంది. మా బాబు ఏదైనా పని చేస్తుంటే మా అంటాడు, ఒక్కసారి లేని ఎనర్జీ వచ్చేస్తుంది. నా బిడ్డ పిలిచాడు, వేరే ఆలోచన లేదండి రావు కూడా. ఇంక ఈ లైఫ్ అయిపోయింది. నేను యంగ్గా ఉండి మ్యారిటల్ లైఫ్ చూడాల్సిన టైంలోనే నేను ఎంజాయ్ చేయలేదు, ఆ హ్యాపీనెస్ చూడలేదు. అందరూ గుడికి వెళ్తారంట, చేపట్టుకొని వెళ్తారంట, బయటికి వెళ్తారంట, ఇవన్నీ అంటాలోనే ఉన్నాయి, కానీ వెళ్ళే వాళ్ళం అనేది రాలా. సో నా వల్ల అతను బతకాలని ఉంది, అంచెలుగా ఎదగాలని ఉంది. కాకపోతే ఆడవాళ్ళని మోసం డబ్బులు తీసుకు పారిపోయినందుకు కూడా నేను ఏం అనట్లేదు. ఎక్కడెక్కడో అప్పులు చేస్తే నేను కట్టానని కూడా బాధపడట్లేదు. కానీ ఆడపిల్లల్ని 9 మంది లైన్లో ఉండి ఆవిడని ఫేస్బుక్లో ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు అని అవన్నీ తీసుకొస్తుంటే బాధేసింది. మమ్మల్ని ఇంట్లో పెట్టి తాళం పెట్టేవాడు, బెడ్రూమ్ తలుపేసి ఆవిడతో చాటింగ్ చేసుకునేవాడు. బయటికి వెళ్ళేటప్పుడు మా ఇద్దరిని ఇంట్లో పెట్టి తాళం పెట్టిపోయేవాడు. 11 రోజులు నేను నీళ్లు తాగాను. ఇల్లు ఏంటి ఏంలా, నేను ఇంట్లో లేకపోతే నగలు తీసుకెళ్ళిపోవడం. పిల్లాడి మెళ్ళలో గొలుసు తీసుకెళ్ళిపోయాడంటే ఇంకా వాడిని తండ్రి అని ఎలా అనమంటారో చెప్పండి. చంపేస్తుంటే వాడిది నేను ఇవ్వను అని ఉంటే చంపేసి ఉండేవాడు కదా ఆ మూమెంట్లో. అలాంటి వాడు తండ్రిరా. పక్షి కూడా రెక్కడ్డు పెడుతుంది బిడ్డ నా బిడ్డ అని, ఎవరు చూడకూడదు అని. మరి తండ్రిలా అయ్యాడండి. అమ్మ చెప్తేనే తెలుస్తుంది తండ్రి నువ్వు అని. మీరు అనుకున్నట్టు నిజంగా ఫ్యూచర్ చాలా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను మీది. థ్యాంక్ యూ. గుడ్ బ్లెస్ అండ్ స్వీట్ బ్లెస్. అండ్ సీరియస్లీ నేను కానీ ప్రజలందరూ కూడా మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, సక్సెస్లో ఉండాలి. ఇక్కడ నుంచి పూజిత గారు ఇంకా ఎవ్రీడే బిజీ అయిపోయి షూటింగ్లో కంటిన్యూస్గా షూటింగ్స్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా. కొంతమంది తెలుసుకోవాలి ఆ మ్యాటర్ గురించి. సో మీ అందరి విషయాలతో డెఫినెట్గా నేను ఆ లెవెల్లోనే ఉండటానికి ట్రై చేస్తాను. ఫస్ట్ నేను ప్రజలందరికీ నా ధన్యవాదాలు చెప్పాలి, ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోతే బహుశా
నేను కూడా ఉండలేనేమో. బట్ ఇంకా దీవిస్తూ ఉండండి, నా బిడ్డను బ్లెస్ చేస్తూ ఉండండి. మీ దీవెనలే నాకు శ్రీరామ ఆస్తి, రక్ష కాదు ఆస్తి. ఆస్తి అంతే, ఆస్తికి ఉన్న విలువ రక్షకు లేదు. వాళ్ళందరూ ఉన్నారు, నిజాలు ఉన్నాయి, అంతే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఈ ఇయర్ నుంచి బ్లాక్ బస్టర్గా ఉండాలి మీ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టాకింగ్ టు యూ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టాకింగ్ టు యూ. థ్యాంక్స్ మ్యామ్. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కొన్ని నిజాలతో ఏదో ఒక రోజు మీకు కనిపిస్తాను. ఓకేనా? మీ పూజిత. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.